హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సీరియల్ బుక్ బ్రోకెన్ సోల్స్. ఈరోజు స్టోరీలో రిషికి వసు తన చిన్ననాటి మెమొరీస్ అన్నీ పోయినాయి అనేసి, అలాగే రిషి తన బేబీని చూడబోతాడు. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. వసు వచ్చి మను రిషిలకి దియ పాస్ట్ గురించి చెప్తుంది కదా. సో వాళ్ళు రాజు గురించి విన్న తర్వాత ఇలా అంటారు, మీరేమీ వాడి గురించి టెన్షన్ తీసుకోకండి, వాడి సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి వసు స్నేహాల్ని ఇంటికి పంపించేస్తారు. రిషి యూఎస్ వెళ్తాడు. యాక్చువల్గా 3 days వర్క్ కోసం అని వెళ్తాడు, కానీ ఒక్కడే చేయడం వల్ల 1 week అయిపోతుంది. ఎందుకంటే హెగ్డే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రజెంట్ CEO విశాల్ని హాస్పిటల్ బెడ్ మీద పడేశాడు కదా. ఆ తర్వాత రిషి మొత్తం ఫైనాన్స్ రిపోర్ట్స్ అన్నీ చూస్తాడు, ఫైల్స్ అన్నీని. రిషి విశాల్ CEO పొజిషన్కి వచ్చాక ఫైనాన్స్ విషయంలో కూడా చాలా డెవలప్మెంట్ అది బాగుంది అనుకుంటాడు. చాలా కష్టపడ్డాడు పాపం అనుకుంటాడు. ఆ తర్వాత అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసి హెగ్డే మ్యాన్షన్కి వెళ్తాడు. అది రిషి ఫస్ట్ టైం వెళ్ళడం హెగ్డే మ్యాన్షన్కి. ఇంతవరకు కూడా ఎప్పుడూ సరు ఇన్వైట్ చేయలేదు రిషిని మ్యాన్షన్లోకి. ఎందుకు ఇన్వైట్ చేయలేదో ఇప్పుడు అర్థమవుతుంది రిషికి. హెగ్డే మ్యాన్షన్ చాలా పెద్దదిగా ఉంటుంది, రిషి మ్యాన్షన్ కన్నా కూడా డబుల్ ఉంటుంది. గ్రేట్, బట్ నా మ్యాన్షన్ కంటే బ్యూటిఫుల్గా ఏం లేదు. దానికి కారణం మా మామ్ మంచి హోమ్లీ ఫీలింగ్ ఉండేలా డెకరేట్ చేస్తుంది, అన్నీ దగ్గరుండి చూస్తుంది అనుకుని అలా వెళ్తూ ఉంటాడు లోపలికి. రిషి వెళ్తుంటే మెయిట్స్ మాత్రం వాళ్ళ వర్క్ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళ యజమానులు ఇంట్లో లేకపోయినా సరే వాళ్ళ వర్క్స్ వాళ్ళు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా చేయడం చూసి బాగానే చేస్తున్నారు అనుకుంటాడు. రిషికి మ్యాన్షన్ లోపలికి వెళ్ళాక ఇంకా మైండ్ బ్లాక్ అయిపోద్ది అనమాట. ఏ మూల చూసినా వసు పిక్సే, మొత్తం వాల్స్ నిండా చిన్నప్పటి నుంచి పెద్దదిగే వరకు కూడా అన్నీ చాలా పిక్స్ ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది సరు తన్ని మ్యాన్షన్లోకి ఎప్పుడు ఇన్వైట్ ఎందుకు చేయలేదా అన్న విషయము. రిషి వాటిని చూస్తూ ఒక మేడ్ని పిలుస్తాడు. వసు రూమ్ ఎక్కడ అని అడుగుతాడు. ఆ మేడ్ చూపిస్తుంది. సార్ కానీ కీ విశాల్ సార్ దగ్గర ఉంది అంటుంది. రిషి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వాడికి ఇంట్లో అంత ఫ్రీడమ్ ఉందా అనుకుంటాడు. స్పేర్ కీ ఎక్కడ అని అరుస్తాడు. దెబ్బకి పరిగెట్టేసుకెళ్ళి తీసుకొచ్చి ఇస్తుంది రిషికి స్పేర్ కీ. రిషి రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపలంతా పింక్. తన 23నా లేక 13నా, ఇంకా 13 years గర్ల్ లాగా, ఇంత చిన్నపిల్లలాగా ఇదంతా ఏంటి పింకా? ఈ టెడ్డీ బేర్స్, సాఫ్ట్ బెడ్, ఫ్లఫీ బ్లాంకెట్ ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడు నా వస్తారలానే అనిపిస్తుంది. తన రూమ్ కూడా సేమ్ ఇలానే ఉండేది అనుకుని కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తాడు. అమ్మాయిల కబోర్డ్ ఓపెన్ చేసి చూడడం తప్పే, కానీ నా యాపిల్ కబోర్డ్నే కదా, తప్పలేదులే అనుకుని క్యూరియస్గా ఓపెన్ చేసి చూస్తాడు. అన్నీ ఇంకా టాప్ బ్రాండ్స్, యాక్సెసరీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా టాప్ బ్రాండ్సే అనమాట. ఇలాంటి బ్రాండ్ వాడే అమ్మాయి నా కంపెనీలో వెలిసిపోయిన డ్రెస్సెస్ వేసుకొని వస్తుందా అనుకుంటాడు. 1 minute, ఐ థింక్ ఈ డ్రెస్సెస్ ఎక్కడో చూసినట్టుందే. ఆ లయ్యర్ తను ఎప్పుడు నన్ను మీట్ అవ్వడానికి వచ్చినా వసుధర డ్రెస్సెస్లోనే వచ్చేదా? తన పేరు అబద్ధం, తను ఐడెంటిటీ అబద్ధం, అలాగే తను వేసుకునే డ్రెస్సెస్ కూడా తనవి కాదా? సచ్ ఎ బెగ్గర్ అనుకుంటాడు. ఆ తర్వాత హెచ్వైడి రావడానికి ఎయిర్పోర్ట్కి వస్తాడు. అక్కడ వెయిటింగ్ ఏరియాలో వెయిటింగ్ చేస్తూ ఒకటి గుర్తొస్తుంది అనమాట. సేమ్ ప్లేస్లో ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది ఇంతకు ముందర. ఫస్ట్ టైము బాగా హెగ్డేని మీట్ అవ్వక ముందర తనని మీట్ అవుదామనేసి మను అలాగే రిషి వస్తారు. కానీ అప్పుడు కొన్ని హెగ్డేకి ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తన్ని మీట్ అవ్వలేకపోతారు. ఈలోపు రిషికి హెచ్వైడి బ్రాంచ్ నుంచి కాల్ వస్తుందన్నమాట. తను ఎక్స్పెక్ట్ చేయడు. అర్జెంట్ అవడంతో వెంటనే రిటర్న్ వెళ్దామనేసి అప్పటికప్పుడు టికెట్స్ నార్మల్గా తీసేసుకుంటారు. రిషి మనులు ఏదో మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఒక అమ్మాయి పరిగెట్టుకుంటూ వీళ్ళకి డాష్ ఇస్తుంది. వీళ్ళిద్దరూ కింద పడిపోతారు. రిషికి తను కావాలనే డాష్ ఇచ్చినట్టు అనిపిస్తుంది, తొందరలో కాకుండా ఇంటెన్షనల్గా అనిపిస్తుంది. వీళ్ళు కింద నుంచి లేచి నిలబడేలోపు ఆ అమ్మాయి మాయమైపోతుంది అనమాట సడన్గా. రిషి చేతిలో చూసుకుంటే తన టికెట్స్ ఉండవు. ఆ అమ్మాయి పట్టుపోయిందని అర్థమవుతుంది టికెట్స్. అలాగే ఆ అమ్మాయి తన బ్యాగ్ని కూడా పడేసుకుంటుంది. అవసరమైతే తానే వస్తుందిలే, ఏదైనా బాంబు ఉందా ఏంటి అన్నట్టుగా కొంచెం చెక్ చేస్తాడు. అందులో ఏవో పేపర్స్, ఫైల్స్ అవంటూ ఉంటాయి. ఏమైనా ఇంపార్టెన్స్ అయితే తనే వస్తుంది అనుకుని తన దగ్గర ఉంచుకుంటాడు. తర్వాత రాదు. ఈలోపు ఫ్లైట్ వెళ్ళిపోతుంది కదా, వీళ్ళు బిజినెస్ క్లాస్ టికెట్స్ కూడా తీసేసుకుంటారు కదా. సో అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చి నెక్స్ట్ ఫ్లైట్ అయితే డైరెక్ట్ ఫ్లైట్ ఉండదు. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి హెచ్వైడికి షిఫ్ట్ అవుతూ
తీసుకుంటారు. తన బ్యాగ్ ఎక్కడో ఉండాలి, ఇంట్లో ఏదో కార్నర్లో ఉంటుంది ఆ రూమ్లో అనుకుంటాడు. గాయస్, మీరు ముందు నుంచి స్టోరీ వింటూ ఉంటే ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి వాళ్ళకి డాష్ ఇచ్చిన అమ్మాయి ఎవరో, అలాగే ఆ బ్యాగ్లో ఏమున్నాయో కూడా. సరే, ప్రజెంట్ రిషి ఎయిర్పోర్ట్లో అలా అనుకున్నాడు కదా, తర్వాత హెచ్వైడి వచ్చేస్తాడు. తన ఆఫీస్లో కూర్చొని వసుది రోజు చెకప్ ఉంది అనుకుంటాడు. ఎవ్రీథింగ్ ఇంకా నోట్ చేసుకుంటాడు అనమాట. ఒక టైం టేబుల్ వేసుకుంటాడు, వసు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేస్తుంది, ఏ టైంలో. అలా ఈరోజు వసు చెకప్ ఉంటుంది. సో తను కూడా వెళ్దామంటే తెలుసుగా, యాజ్ యూజువల్గా ఇంతకు ముందర కూడా అటెంప్ట్ చేస్తే ఫుల్ అసలు వసు రానివ్వలేదు డాక్టర్ క్యాబిన్లోకి. డాక్టర్ కూడా ఫుల్ వార్నింగ్ ఇస్తుంది రిషికి, ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తా అంటుంది. సో ఈరోజు రిషి చుప్చాపు ఎవరికి కనిపించకుండా ఫాలో అవుతూ ఉంటాడు వసుని. వసు ఫస్ట్ వాళ్ళ డాడీని ఉన్న రూమ్కి విజిట్ చేసి ఆ తర్వాత గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంది. రిషి వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఎప్పుడు ఉన్నంత క్రౌడ్ ఉండదన్నమాట. వసు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. రిషి అక్కడే బయటను కూర్చుంటాడు చైర్ మీద. రిషి 1 గంట వరకు అలా వచ్చిపోయే వాళ్ళని చూస్తూనే ఉంటాడు. కొంతమంది వార్డులో నుంచి డిశ్చార్జ్ అయ్యి వాళ్ళ బేబీతో ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. హ్యాపీ ఫాదర్స్ హ్యాపీ ఫేస్ వేసుకుని. నేను ఒక్కడనే నా బేబీ ఎలా ఎదుగుతుందో, గ్రోత్ ఎలా ఉందో, తన ఫొటోస్ చూసే ఛాన్స్ కూడా లేదు అనుకుని సాడ్ ఫేస్ వేసుకుంటాడు. అదంతా నా మిస్టేకే, నా వల్లే తను చాలా హర్ట్ అయింది, తన్ని చాలా హర్ట్ చేసా, కనీసం కాంప్రమైజ్ అవ్వడానికి కూడా సిద్ధంగా లేదు. తనకు కావాల్సింది చేస్తా, తను ఏం అడిగినా చేస్తా అంటే తను మాత్రం ఏం మాట్లాడతలేదు. అసలు నా దగ్గర నుంచి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం చేస్తున్నా నన్ను చెదిరించుకుంటూనే మాట్లాడుతుంది, కనీసం నా వైపు కూడా చూడట్లేదు అనుకుంటాడు. లోపు డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే రిషి లేచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక స్తంభం వెనకాల దాక్కుంటాడు. వసు బయటికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ని ఓపెన్ చేసి చూసుకుని చాలా ఎక్సైట్మెంట్గా హ్యాపీ ఫేస్ వేసుకుని ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది తన బేబీ చాలా హెల్దీగా ఉంది, ఫిట్గా ఉంది అని రిషికి. ఈలోపు స్నేహ వచ్చి అక్కడ నుంచి వసుని తీసుకెళ్తుంది. పోనీలే, ఈ టైంలో నన్ను తన దగ్గరికి రానివ్వకపోయినా స్నేహ తనని చూసుకుంటున్నందుకు కొంచెమైనా హ్యాపీగా ఉంది అనుకుంటాడు. వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక్కొక్క స్తంభం వెనక దాక్కుంటూ తను కూడా ఫాలో అవుతూ స్తంభం చాటును దాక్కుని చూస్తూ ఉంటాడు వసుని. లోపు వెనక నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడేం చేస్తున్నావు, ఎవరా అని చూద్దామని వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. తను వసు డాక్టరే. కనుబొమ్మలు 2 దగ్గరకు పెట్టుకుని చాలా సీరియస్గా చూస్తుంది రిషి వైపుకి. నథింగ్, నేను ఈ బిల్డింగ్ చూస్తున్నాను అంటూ స్తంభాన్ని ఏదో ఇన్స్పెక్ట్ చేస్తున్నట్టు చూస్తాడనమాట. మేనేజ్మెంట్ కదా, ఎలా ఉందో చూడాలి కదా అప్పుడప్పుడు అంటాడు. నాతో రా అని వెనక్కి తిరుగుతుంది. రిషి వెంటనే ఫాలో అయిపోతాడు. ఎందుకంటే రిషి తను భయపడేది ముగ్గురికి ప్రపంచంలో. ఒకటోది మా మామ్, 2 వసుధరకి భయపడతా, 3 ఈ డాక్టర్. నాకు ఎందుకో కూడా తెలియదు, ఈవెన్ చూస్తే చాలా భయం. డాక్టర్ రిషిని చిన్నపిల్లల వార్డు ఉంటుంది కదా, అప్పుడే న్యూ బోర్న్ బేబీస్, ఆ వార్డుకి తీసుకెళ్తుంది. రిషి అలా బేబీస్ని చూస్తూ ఉంటాడు ఫాలో అవుతూ. ఐ థింక్ ఇక్కడ కొంచెం మోడిఫికేషన్స్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు పుట్టే పిల్లలందరూ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు అని చెప్తుంది. యా షూర్, ఈసారి ఫండ్స్ని రైజ్ చేస్తానులేండి అంటాడు. ఆ డాక్టర్ నడుస్తూ ఉంటే వెనకాలే ఒక కిటెన్ లాగా నడుస్తూ ఉంటాడు. అక్కడ పిల్లలందరూ కళ్ళు మూసుకుని చాలా పీస్ఫుల్గా నిద్రపోతూ ఉంటే సో క్యూట్ అనుకుంటాడు. చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది హార్ట్కి. ఒక గ్లాస్ వాల్ బయటన టెడ్డీస్ ఉంటాయి అన్నమాట. అవేంటి అని అడుగుతాడు. అవి బేబీ వాళ్ళ ఫాదర్ అలాగే వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళు బేబీస్కి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు, లోపలికి ఎలా చెయ్యం మేము ఎన్ఐసియులోకి అంటుంది. హౌ స్వీట్ అనుకుంటాడు. రిషి అలాగా బేబీస్ వైపు ఆప్యాయంగా ఏదో డ్రోల్ చేసుకుంటున్నట్టు చూస్తూ ఉంటే డాక్టర్ అది చూసి, నీకు నీ బేబీని చూడాలని ఉందా అని అడుగుతుంది. రిషి సడన్గా అడిగేసరికి షాక్ అవుతాడు. యా చాలా అంటాడు. ఆ తర్వాత డాక్టర్ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రిషిని కూడా కూర్చోమంటుంది. ఆ డాక్టర్ కొన్ని స్కానింగ్ రిపోర్ట్స్ తన ముందర పెట్టి చూడమంటుంది. రిషి వాటిని చూస్తాడు. తనకి ఏం అర్థం కాదు. ఫస్ట్లో ఏదో రౌండ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. చాలా క్లియర్గా కనిపిస్తాయి హ్యాండ్స్, అలాగే చిన్న చిన్న పాదాలు. ఎవ్రీ ఫోటో కూడా ఫ్లిప్ చేస్తూ తన ఫేస్ ఒక ఇడియట్ లాగా స్మైల్తో వెలిగిపోతుంది. ఆ తర్వాత సిస్టంలో ఏదో క్లిక్ చేసి రిషికి, ఇదిగో నీ బేబీ హార్ట్ బీట్ విను అనేసి ఇస్తుంది తనకి ఇయర్ ఫోన్స్. రిషికి అదంతా కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా, చాలా ఎక్సైట్మెంట్తో ఉంటాడు.
నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన నా వస్తారు ఇప్పుడు కనుక నా పక్కన ఉంటే ఒక టైట్ హక్ ఇద్దును అనుకుంటాడు. డాక్టర్, నా బేబీ ఎలా ఉంది, ఆరోగ్యం అది ఓకేనా? బేబీ ఈజ్ ఫైన్, హెల్దీగానే ఉంది. వాళ్ళ అమ్మని తనడం కూడా స్టార్ట్ చేశాడు. చాలా ఎనర్జెటిక్గా ఉంది బేబీ అంటుంది. మరి వస్తారా, తను ఎలా ఉంది అని అడుగుతాడు. తను నాట్ బ్యాడ్, అలా అని మంచిగా కూడా ఉంది అని నేను చెప్పలేను. రిషి మొహంలో స్మైల్ పోతుంది. ఇట్స్ ఫైన్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వెయిట్ పర్వాలేదు, కానీ తను సరిగ్గా నిద్రపోవట్లేదు. తను చాలా టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మాయిలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ తీసుకోకూడదు. తను టెన్షన్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్లో చాలా మార్పులు వస్తాయి. అది డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ వస్తాయి. దీనివల్ల డ్యూ డేట్ కన్నా ముందే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంది. అప్పుడు ఇంకా సీరియస్ అవుతుంది. మిస్టర్ భూషణ్, మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. దాన్ని త్వరగా సాల్వ్ చేసుకోండి, అదే మీ ముగ్గురికి మంచిది, నీకు, తనకి, అలాగే మీ బేబీకి. డాక్టర్ తన పేషెంట్ మీద చాలా కన్సర్న్ చూపిస్తుందని రిషి అనుకుంటాడు. అసలు నేను తనతో ఎలా మాట్లాడాలి, కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు, ఎలా సాల్వ్ చేయాలి మ్యాటర్ని అనుకుంటూ రిషి తన ఆఫీస్కి వచ్చేస్తాడు. ఫస్ట్ ఆ సరోజ వాళ్ళ మమ్మీని అరెస్ట్ చేస్తే కానీ తను ప్రశాంతంగా ఉండదు. అంకుల్ని కానీ తన్ని కానీ వాళ్ళు ఏమైనా చేస్తారన్న టెన్షన్ పెట్టేసుకుంటున్నట్టుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. వసుతో ఎలాగా తను మళ్ళీ కలిసిపోవాలి అనేసి ఆలోచిస్తూ ఈలోపు స్నేహ వస్తుంది. స్నేహ పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళి కొన్ని ఫైల్స్ ఇచ్చి, సార్ మీ సైన్స్ కావాలి ఇందులో అని అడుగుతుంది. స్నేహ, వస్తారా తన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటుందా లేకపోతే ముందులానేనా అని అడుగుతాడు. సార్ మీరు క్యాజువల్గా అడిగారు కాబట్టి క్యాజువల్గానే చెప్పేస్తున్నా. ఇంట్లో వసు చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది సార్. సరిగ్గా తినదు, నిద్రపోదు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. నాకు తెలుసు మీరు తన మీద ఎంత కన్సర్న్ చూపిస్తున్నారో, కానీ తను చాలా స్టబోర్న్ సార్. అసలు ఎవరి మాట వినదు. మీరేం ఫీల్ అవ్వకండి, మీ మాటే వినట్లేదు అనుకోకండి, మేము చెప్పినా సరే తినదు అని స్నేహ చెప్తుంది. నా వస్తారా ఇలా ఉండేది కాదు అనుకుంటాడు గొనుక్కుంటూ. అది విని స్నేహ ఎలా అంటుంది, మీ వస్తారా ఎప్పటికీ తిరిగి రాదు సార్. ఎందుకంటే మీ చిన్ననాటి స్నేహితురాలు తన చిన్నప్పటి మెమరీస్ని మర్చిపోయి చాలా కాలం అవుతుంది అంటుంది స్నేహ. వాట్ యు మీన్, ఏమంటున్నావు స్నేహ అని అడుగుతాడు. ఆ రోజు మీరు వసుని తీసుకెళ్ళి మీ చిన్నప్పటి మెమరీస్ అన్నీ తన ముందర పెట్టారు కదా, అని తనకి అవేమీ గుర్తుండుండవు. మీరెంతో అపురూపంగా చూసుకుంటున్న ఆ మెమరీస్ అన్నిటిని వసు నాకు తెలియదు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంటే మీరు ఎంత బాధపడి ఉంటారో నాకు అర్థమవుతుంది. తను మర్చిపోయింది అనేసి తనని తప్పుగా అనుకోకండి, తనకి అసలు అవేం గుర్తులేవు అంటూ స్నేహ చెప్తుంటే చాలా క్యూరియస్గా వింటూ ఉంటాడు రిషి, ఏం చెప్తుందా అని. నాకు ఈ విషయం గురించి దియానే చెప్పింది. మిస్టర్ హెగ్డే వసు బర్త్డే ఎప్పుడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. అది తన 14th బర్త్డే ఆర్ 15th బర్త్డే నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పటి నుంచి ఆ సరోజ కూడా తన బర్త్డే కూడా సేమ్ డే అని చెప్పడంతో మిస్టర్ హెగ్డే వాళ్ళిద్దరు బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారంట. ఇద్దరు బర్త్డే ఒకేసారి సెలబ్రేట్ చేసినా కానీ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వసుయే కావడంతో చాలా జల్సీ ఫీల్ అయిందంట. పార్టీ అవగానే వసు మిస్ అయిందంట. అందరు గెస్ట్స్ ఇంటికి వెళ్ళిపోయారు. మ్యాన్షన్ మొత్తం వసు కోసం ఎంత వెతికినా ఏ జాడ కనిపించలేదంట. ఎవరైనా వసుని కిడ్నాప్ చేసి ఉంటారేమో అని మిస్టర్ హెగ్డే భయపడి పోలీసుకు కూడా కంప్లైంట్ చేశారంట. ఆ తర్వాత రోజు సాయంత్రం ఒక గార్డెనర్ బ్యాక్ సైడ్ అవుట్డోర్లో ఉండే స్టోర్ రూమ్లో వసు ఉండడం చూశాడంట. ఆ స్టోర్ రూమ్కి బయట నుంచి లాక్ కేసు ఉంది. వసుని చూసిన వెంటనే వాళ్ళంతా వసుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత 2 daysకి తను కళ్ళు తెరిచింది. పోలీసులు చాలా ఎంక్వైరీ చేశారు. అసలు ఇదంతా ఎలా జరిగింది అంటే తనకి ఏం గుర్తులేదు అని చెప్పింది. ఆ తర్వాత డాక్టర్స్ తనని ఇబ్బంది పెట్టొద్దని, తన గతాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు, ఎందుకో బాగా భయపడుతున్నట్టు అనిపిస్తుంది, తను అలా వదిలేయండి, తన చిన్నప్పుడు మెమరీస్ మళ్ళీ తిరిగి రావు అని చెప్పారంట. అసలు అదంతా ఎలా జరిగిందో అన్న ఫ్రస్ట్రేషన్లో దియాని బాగా ప్రెషర్ చేసి అడిగితే అప్పుడు చెప్పింది. ఆ టైంలో తన ఏజ్ కూడా చిన్నదే కదా, ఇదంతా ఆ సరుయ్య చేసిందని దియా డౌట్. వసు మిస్ అయ్యాక సరుని అడిగితే అసలు తనకేమీ తెలియదనే చెప్పిందంట. కానీ దియా పార్టీ నుండి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వసు సరు కలిసి ఉండడం తను చూసిందంట. ఆ రోజు బర్త్డే పార్టీలో వసు తనకి ఒక గిఫ్ట్ కావాలి, ఒక స్థలం కావాలని వాళ్ళ డాడీని అడిగిందంట. కానీ ఆ యాక్సిడెంట్ తర్వాత అదేం తనకి గుర్తు లేదంట. 2 days ఆ రూమ్లోనే చీకట్లోనే ఉండిపోవడం వల్ల ఆ యాక్సిడెంట్ తర్వాత తనకి చీకటన్నా ఒంటరిగా ఉండడం అన్నా చాలా భయం. ఆ ఇన్సిడెంట్ వల్లే తనకి క్లాస్ట్రోఫోబియా కూడా వచ్చింది. ఇప్పుడు కూడా తను నిద్రపోతున్నా కూడా తన రూమ్లో ఎప్పుడు లైట్స్ వెలుగుతూనే ఉండాలి అని చెప్పి స్నేహ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్నేహ వెళ్ళాక రిషి కోపంతో ఊగిపోతాడు. ఇప్పుడు కానీ ఆ సరు తన కళ్ళ ముందు ఉంటే కనుక పీస్ కింద చేసేద్దాను అన్నంత అలా ఫీల్ అవుతాడు. పాపం నా బంగారం ఎంత సఫర్ అయ్యిందో, అంతా సరోజ వల్లే, తన్ని ఊరికే వదిలిపెట్టాను,
తన వల్లే నా యాపిల్ మా మెమరీస్ అన్నీ మర్చిపోయింది. ఇప్పుడు నా వసుధర గురించి పూర్తిగా తెలిసాక నన్ను ఎంత నెగ్లెక్ట్ చేసినా కనీసం తనపై నాకు కోపం కూడా రావట్లేదు అని రిషి అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే. మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది, లాస్ట్ టైం మనము మిస్టర్ హెగ్డే రిషికి గుణాకి కూడా ఒక టాస్క్ ఇస్తాడు ఈ స్థలం గురించి. అప్పుడు తను నా డాటర్ తన బర్త్డే గిఫ్ట్గా ఈ ప్లేస్లో ఒక ఇల్లు కావాలి అనింది. కానీ దాని తర్వాత అని కంటిన్యూషన్ చెప్పేలోపే సరు మధ్యలో ఆపేస్తుంది తన్ని మాట్లాడనివ్వకుండా, వేరే మీటింగ్కి టైం అయిపోతుంది అని. సో అదన్నమాట సంగతి. వసు రిషికి తనకి ఒక ఇల్లు కావాలి అని వాళ్ళు ఉండడం కోసం అనేసి ఆ గిఫ్ట్ అడుగుద్ది వాళ్ళ డాడ్ని. కానీ ఆ తర్వాత ఏం చేస్తుంది పాపం, మెమరీస్ మర్చిపోతే తను రిషిని అప్పటి వరకు గుర్తుపెట్టుకుంది. అదంతా సరు వల్లే పాపం మెమరీస్ అన్నీ పోయినాయి. అప్పుడు రిషిని బాధ పెడుతుంది. కనీసం తనకి ఆ మెమరీస్ అయినా గుర్తుండుంటే తను ఇండియా రాగానే రిషి ఫేస్ చూసి గుర్తుపట్టలేకపోయినా కనీసం పేరు వినైనా సరే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ని గుర్తుపెట్టుండేది. ఏం చేస్తాం, వాళ్ళ తల రాసుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ ఎలా ఉంది, మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.